అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ముఖ్యమైన అక్యూజ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనిలో బాలాజీ అని చెప్పి 19 years అబ్బాయి. అతను ఇంతకుముందు ఆల్రెడీ ఒక హౌస్ బ్రేకింగ్లో కూడా జువెనైల్గా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు 2021 సమయంలో. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్నమండ్యం పిఎస్ లిమిట్స్లో 18 grams గోల్డ్ చైన్ అండ్ 12,000 క్యాష్ కూడా ఈ 2 అక్యూజ్డ్ స్టీల్ చేయడం జరిగింది. రాయచోటి అప్గ్రేడ్ పిఎస్లో కూడా సుమారు 2,18,000 క్యాష్ కూడా తీయడం జరిగిందండి. అండ్ అలానే వీళ్ళ కన్ఫెషన్ మేరకు మనం చిన్న చౌక్ పిఎస్ కడప డిస్ట్రిక్ట్లో కూడా ఒక స్కూటీ అది దొంగతనం చేయడం తెలిసింది. ఇవన్నీ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తున్నామండి. ఫస్ట్ కేసులో ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేస్తాం. సెకండ్ రాయచోటి కేసులో 1,80,000 వరకు క్యాష్ రికవర్ చేయగలిగామండి. అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ థర్డ్ కేసులో కూడా బైక్ అది రికవర్ చేస్తున్నాము. అది కన్సర్న్డ్ కడప స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ అయిన దాని మీద పోలీస్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మల్టిపుల్ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ రెగ్యులర్గా కౌన్సిలింగ్ కూడా చేపడుతున్నాము. సీసీటీవీస్ కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లోని మరియు ఇంపార్టెంట్ రెసిడెన్షియల్ ఏరియాస్లో పెట్టించి ఎవరైనా సరే దొంగతనం చేస్తే ఎంటైర్ నిఘా అంతా కూడా త్రూ అవర్ క్రైమ్ టీమ్స్ అండ్ సీసీటీవీ ఏర్పాటు చేయించి జిల్లాలో ప్రాపర్టీ అఫెన్స్ అనేవి తగ్గేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో రికరెంట్ అఫెండర్స్ అందరినీ కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయించి ఫర్దర్ డిటెన్షన్ కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.